వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చేసి 7 నియోజకవర్గాలలో గెలిచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలుగా ఎన్నికైన మొదటిసారి పెనుకొండకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉషశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కోడికొండ చెక్ పోస్ట్ నుంచి భారీ ర్యాలీతో సోమందేపల్లికి విచ్చేసి అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పెనుకొండ వైసీపీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు వారు ఇచ్చిన హామీలు సూపర్ 6 లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను మహిళలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారన్నారు. ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే పథకాలన్నీ ఇంటికి వచ్చేవని మహిళలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారన్నారు. తన సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో సత్యసాయి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ విజయ ఢంకా మోగిస్తామని ఆమె జోష్యం చెప్పారు. పిలవకుండానే వందలాది మంది తనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆవిడ. చోడవరం నియోజకవర్గ పరిధిలోని రావికమతంలో బహుళ అంతస్తుల హార్డ్వేర్ దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తి నష్టం భారీ స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ల నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడం వల్లనే అగ్ని ప్రమాదాలు జరిగినట్లు తీవ్ర స్థాయిలో నష్టం ఏర్పడుతుందని అధికారులు తెలియజేశారు. విశాఖ పెద్దుర్తి మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ ను విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సందర్శించారు. దీని గరిష్ట పరిమితి 61 అడుగులు కాగా ప్రస్తుతం రిజర్వాయర్ లో 57.3 అడుగుల ఎత్తుకు వరద నీరు చేరుకుంది. ఎగువ ప్రాంతాలలో వర్షం ప్రభావం తగ్గడంతో ప్రస్తుతానికి గేట్లు ఎత్తే పరిస్థితి లేదని అన్నారు. గేట్లు ఎత్తే పరిస్థితి వస్తే 4 గేట్లు ఒక్కసారి ఎత్తివేస్తామని ఇప్పటికే రెవెన్యూ జీవీఎంసీ అధికారులు దిగువ ప్రాంతం ప్రజల్ని అప్రమత్తం చేశారని తెలియజేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రైల్వే బుకింగ్ కార్యాలయం సమీపంలో రైల్వే ఎంప్లాయీస్ వినాయక చవితి కమిటీ ఆధ్వర్యంలో నెమలి ఈకలతో కొలువు తీరిన వినాయకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. రైల్వే ఎంప్లాయీస్ వినాయక చవితి కమిటీ వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి మేలు జరిగే వినాయకుల్ని కొలువు తీర్చడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గత సంవత్సరం నవధాన్యాలతో వినాయకుడిని కొలువు తీర్చగా ఈ ఏడాది నెమలి ఈకలతో వినాయకుడిని కొలువు తీర్చాము అని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నెమలి ఈకల వినాయకుడిని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులకు వినాయక చవితి నిర్వాహకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. విజయవాడ ప్రాంత వరద బాధితుల కోసం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పెద్ద ఎత్తున సహాయ సహకారాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనంతపురం నుంచి భారీ ఎత్తున కూరగాయలు ఇవాళ విజయవాడకు పంపించారు. 30 టన్నుల టమోటా, 30 టన్నుల ఇతర కూరగాయలను సేకరించి వాటిని విజయవాడకు పంపించారు. ఈ వాహనాలను ఇవాళ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు మా బృందం వెళ్లిందని, రేపటి నుంచి అక్కడ వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. ముఖ్యమంత్రిని కలిసి వరద బాధితులకు సహాయంగా చెక్కు అందించబోతున్నట్లు దగ్గుపాటి ప్రసాద్ వెల్లడించారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలోని లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సందర్శించారు. గోపాలపట్నం మీదుగా సబ్బవరం వెళ్లే రహదారి మార్గాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ హరిప్రసాద్ తో పాటు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సందర్శించారు. కొత్తపాలెం మీదుగా పలు గ్రామాల ప్రజలు ప్రయాణం చేయడానికి నరకయాతన పడుతున్నారని స్థానికులు వీరి దృష్టికి తీసుకొచ్చారు. 3 అడుగుల లోతు నీరు ప్రవహిస్తున్న మార్గంలో ద్విచక్ర వాహనాల ప్రయాణం మరీ ఇబ్బందికరంగా మారింది. కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని వాపోయారు. దీనిపై స్పందించిన అధికార యంత్రాంగం హుటాహుటిన తాత్కాలిక మోటారు పంపుతో నీరును తోడుతున్నారు. తమకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం కావాలి అని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఒడిశాలోని పూరికి 70 కిలోమీటర్ల దూరంలో, గోపాలపూర్కు 140 కిలోమీటర్ల దూరంలో, కళింగపట్నంకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మధ్యాహ్నానికి ఉత్తర ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని డేగాల మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్ వద్ద జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియా సమావేశం నిర్వహించారు. వినాయక ఉత్సవాలు ముగింపు సందర్భంగా జరిపే నిమజ్జన కార్యక్రమాలలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీస్ శాఖ సూచనల మేరకు ఉత్సవాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి అని, పరిమితికి మించి అధిక సౌండ్ బాక్సులు ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై చర్యలు తప్పవు అన్నారు. అధిక వర్షాల కారణంగా విగ్రహాలు నిమజ్జనం చేసే సమయంలో కాలువగట్లు, చెరువుగట్లు ప్రమాదకరంగా ఉంటాయి కావున తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనాలు జరపాలి అని ఆయన సూచించారు. పోలీసుల హెచ్చరికలను మితిమీరి నిమజ్జనాలలో అతి ఉత్సాహం ప్రదర్శించి ఏమైనా ప్రమాదాలు జరిగితే నిర్వాహకులదే పూర్తి బాధ్యత అన్నారు ఆయన. వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలి అని ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నంది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా వరద నీరు డొంకరాయి జలాశయాలకు చేరింది. డొంకరాయి జలాశయం 7 గేట్లను ఎత్తి 1,11,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. సీలేరు నది ఉధృతంగా ప్రవహించడంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చింతూరు మోతగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది. అటు చింతూరు మండలం సోకిలేరు కాజ్వే పైకి వరద నీరు చేరింది. చింతూరు విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా జాతీయ రహదారి 326 పైకి వరద నీరు చేరడంతో ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా భాస్కర్, నగర కమిటీ అధ్యక్షులుగా రాయల్ను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లా అధ్యక్షునిగా భాస్కర్ ను, నగర కమిటీ అధ్యక్షులుగా తిక్కి రాయలను నియమించారు అని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యమన్నారు. క్షత్రియ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని నూతన జిల్లా అధ్యక్షుడు భాస్కర్, నగర కమిటీ అధ్యక్షుడు టిక్కి రాయల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలో 3వ రోజు గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి అని డీఎస్పీ సాయినాథ్ కోరారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుండి కట్టమంచి చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించకుండా వినాయక మండప నిర్వాహకులు క్రమ పద్ధతిలో కట్టమంచి చెరువు చేరుకొని నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టాలి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని పులకుంట గ్రామంలో నందిని అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గోనబావి గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు కూతురు నందినిని పూలకుంట గ్రామానికి చెందిన నగేష్ కి ఇచ్చి 4 నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లైన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి తరచూ గొడవ పడేవారు. పెద్ద మనుషులు పంచాయతీ చేసి సర్ది చెప్పారు. అయితే సోమవారం ఉదయం టాయిలెట్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండగా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా తమ కూతురిని అల్లుడు, కుటుంబ సభ్యులు కొట్టి చంపేశారు అని ఆరోపించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపరిచిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు అని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి జిల్లా ఎస్పీ గౌసాలంలో పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ జయంతి వేడుకలను నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌసాలం సిబ్బందితో కలిసి ప్రజాకవికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భాషా అభివృద్ధికి కాళోజీ నారాయణరావు చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. కాళోజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఆర్డీఓ వినోద్ కుమార్, వివిధ శాఖల ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇందుకూరుపేట జన సైనికుల ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకిస్వామి, దాసరి తరుణ్ హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యక్షులు కాకిస్వామి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల వైస్ కన్వీనర్ కర్రి మహేష్, కట్టుమూరి వీరబాబు, మడకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.